ఒకడు దొంగ, ఇంకోటి పేదవాడు, ఇద్దరిది ఆకలే. ఒకటిది డబ్బు ఆకలి, ఇంకోటిది ఆనందం ఆకలి. ఇప్పుడు చెప్పండి రా, ఎవరు తప్పు? నిజమే, ఒక సినిమా అంటే కొన్ని వందల కుటుంబాల కష్టం. ఒక డైరెక్టర్ మెదడులో పుట్టిన కళ అది. ఆ కళను కాగితంపై పెట్టి దానికి ప్రాణం పోసి మన కళ్ళ ముందే నిలబెట్టడానికి వాళ్ళు తమ జీవితాలనే పనంగా పెడతారు. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మనకు 2.5 గంటలు ఎంటర్టైన్ చేస్తారు. అలాంటి వాళ్ళ కష్టాన్ని ఒక క్లిక్కుతో ఉచితంగా దోచుకోవడం, వాళ్ళ కడుపు కొట్టడం, అది క్షమించరాని నేరం. చట్టం తన పని తాను చెయ్యాలి, శిక్ష పడాల్సిందే. కానీ అదే చట్టం, అదే న్యాయం నెలంతా రెక్కల ముక్కలు చేసుకుని ఇంటికి 2,000 మిగల్చలేని వాడి వైపు కూడా చూడాలి కదా. వాడికేం విలాసాల మీద ఆశ లేదు. భార్య బిడ్డలతో కలిసి కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకుంటాడు. వాడి పిల్లలు తెర మీద హీరోని చూసి చప్పట్లు కొడుతుంటే ఆ ఆనందాన్ని తన కళ్ళల్లో నింపుకోవాలనుకుంటాడు. కానీ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి జోబీలో ఉన్న డబ్బులు వాడి ఆశల్లో వెక్కిరిస్తాయి. అప్పుడు వాడు ఏం చేయాలి? తన పిల్లల మొహంలో నిరాశను చూడాలా, లేక తలుపు మూసి ఉన్నప్పుడు కిటికీ వైపు చూడాలా? పరిశ్రమ బ్రతకాలి, కళకు విలువ ఇవ్వాలి, నేను కాదన్ను. కానీ అదే కళ సామాన్యుడికి భారం కాకూడదు. సినిమా థియేటర్లో చప్పట్లు కొట్టే చేతులు టికెట్ కౌంటర్ దగ్గర డబ్బుల కోసం వనకూడదు. ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పైరసీ అనే మాట ఉండదు. ఈ కథకు అసలైన శుభంగా అప్పుడు మనం